కుల మతం భేదం లేకుండా కలిసిమెలిసి ఉండే అందరిలో కొంతమంది మత పిచ్చి కలిగిన వాళ్ళు పుల్లలు పెడుతున్నారు. సో వాళ్ళ కోసం ఒక చిన్న ఎగ్జాంపుల్. విజయం సాధించిన వాళ్ళని అప్రిషియేట్ చేసే బదులు వాళ్ళు ఏ మతాన్ని నమ్ముకుంటున్నారో ఆ మతాన్ని కించపరుస్తూ మాట్లాడిన వాళ్ళకి ఈ వీడియో. ఉమెన్స్ వరల్డ్ క్రికెట్ కప్లో విజయం సాధించింది. ఆమె ఇంత పెద్ద విజయాన్ని సాధించి ఆఫ్టర్ ఆల్ ఆ దేవుని గురించి గొప్ప చెప్తుంది ఏంటి అని ట్రోల్స్ చేస్తున్నారు. మనకి యూజ్ అయ్యే కొన్ని వస్తువులు కానీ కొన్ని మిషన్స్ కానీ ఎవరు కనిపెట్టిండ్రని గూగుల్ సెర్చ్ చేయండి. మ్యాక్సిమం క్రిస్టియన్స్ వాళ్ళే కనిపెట్టిండ్రు. సో అవన్నీ వాడకుండా ఉందామా? మనకి వెలుగునిచ్చిన ఈ కరెంటునిచ్చింది ఎవరో ఒకసారి గూగుల్ సెర్చ్ చేయండి. ఎగబడి తింటున్నాం కదా కేఎఫ్సి, అది ఎవరు కనిపెట్టిండ్రో గూగుల్ సెర్చ్ చేయండి. అంతెందుకు, రోజు పొద్దుగాలు లేచి ముఖం కడుక్కుంటున్నాం కదా, కోల్గేట్ వాడి ఆ కోల్గేట్ ఎవరు తయారు చేసిండ్రో ఒకసారి కనుక్కోండి. క్రిస్టియన్స్ వాళ్ళు తయారు చేసింది ఏది వాడా నేను అనే రోషం ఉంటే రోజు చీకట్ల బ్రతుకు. ఇన్ని రోజులు ఎగబడి కేఎఫ్సీకి ఉరికినావు కదా, ఇక్కడ నుంచి తినడం మానేయి. ఒక పని చేయి, కొద్దిగా టైం తీసుకొని గూగుల్ సెర్చ్ చేయి. మన దేశంలో క్రిస్టియన్స్కి సంబంధించిన ఏవేవి ఉన్నాయి అవి నేను వాడా అని ఒక ఛాలెంజ్ తీసుకొని వాడకుండా ఉండు. ఇంకొకటి, రోజు పొద్దుగాల పండ్లు తోముతున్నావు కదా మంచిగా నీట్గా కోల్గేట్ పెట్టుకొని నిండుగా, అది ఎవడు తయారు చేసిండు? క్రిస్టియన్స్ ఎవడే తయారు చేసిండు. గూగుల్ సెర్చ్ చేయి. రోజు పండ్లు తోమకుండా పాసినవరితో ఉండగలుగుతావా? మీరు ఒక విషయాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. మళ్ళీ ఈ వీడియో కింద కూడా బ్యాడ్ కామెంట్స్ వస్తాయి. ఎందుకంటే బ్యాడ్ కామెంట్స్ పెట్టడం తప్పించి మీరు ఏం పీకలేరు. అన్ని మతాల వాళ్ళు కలిసి ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఈ మతం తయారు చేసిన ఉంది నేను వాడా, ఆ మతం తయారు చేసిన ఉంది నేను వాడా అనుకుంటే నడవదు బండి. మీకు రోడ్డు మీద సడన్గా యాక్సిడెంట్ అవుతుంది, ఇమ్మీడియట్గా అంబులెన్స్ వస్తుంది. ఆ అంబులెన్స్లో ఉన్న డ్రైవరు ఏ మతానికి చెందిన వాడని అంబులెన్స్ ఎక్కుతావా లేకపోతే ఇమ్మీడియట్గా అంబులెన్స్ ఎక్కుతావా ఒక్కసారి గుర్తు చేసుకో. అంబులెన్స్లో హాస్పిటల్కి పోతావు, అక్కడ డాక్టర్ ఉంటాడు. ఆ డాక్టర్ ఏ మతపోడు అని అడిగి ట్రీట్మెంట్ చేయించుకుంటావా లేదా ఇమ్మీడియట్గా ఎవరైనా సరే ట్రీట్మెంట్ జరగాలని చేయించుకుంటావా? ఎందుకంటే మతం అనేది జస్ట్ విశ్వాసం మాత్రమే, అంతే. ప్రతి మనిషి వేరే మనిషికి యూజ్ అవ్వాల్సిందే.